సింహపురి ముద్దుబిడ్డ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి సభ్యులు సన్నప్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ శ్రేయోభిలాషులు శ్రీధర్, సుబ్బారెడ్డి, సురేష్, కృష్ణారెడ్డి. హాయ్, హలో, నమస్తే, వణకం, వెల్కమ్ టు సువర్ణ మీడియా. రైట్ నౌ ప్రజెంట్ అయితే అంతకంటే ముందు మా పెద్దవాడితో పాటు ఇక్కడికైతే వచ్చేసాను. అంతకంటే ముందు మీకైతే విష్ యూ హ్యాపీ 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 న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ ఈ సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టేసాం. కాకపోతే నేను ఒక్కటే కాదు, మా పెద్దవాడిని కూడా తీసుకురావాలి. నా మీద అలిగి ఉన్నాడు, ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. మా పెద్దవాడిని కూడా తీసుకొస్తే బాగుంటుంది కదా. చిన్నవాడు నేను ఒక్కడే అడుగు పెడితే బాగోదు, ఇక్కడే ఎక్కడ ఉండాలి. పెద్దోడా పెద్దోడా ముందేస్తూ సిందేరా, సిందేస్తూ ముందేరా, సిందేస్తూ ముందేరా. ఏంది మందేసేది సిందేసేది? ఏంది ఏంది నటిస్తున్నావా నిజంగా తాగున్నావు? ఏంది నువ్వా? నీకోసం నేను నువ్వు వెళ్ళిపో, నీతో మాట్లాడను. ముందేస్తూ హ్యాపీ న్యూ ఇయర్, ముందేస్తూ సిందేరా, సిందేర్. ఏంది నువ్వు నిజంగా తాగున్నావేంది? చూడరా, నీతో నేను మాట్లాడినా. నువ్వు నన్ను ఒకరి వదిలేసి నువ్వు ఎవరితో పోయి నువ్వు మన ఇద్దరికి ఎప్పుడు ఉండేదే కదా. ఏంది నువ్వు అసలు నిజంగా తాగేవేంది? కామెడీ చేస్తున్నావా? కామెడీ చేసేది నువ్వు ఎవరితో పోయి నన్ను వదిలేస్తే న్యూ ఇయర్కి. నేను ఎవరితో బాగాలేదు, నిన్ను ఎత్తుకుంటా వచ్చాను సామె. ఇంట్లో అమ్మ చెప్తే ఎత్తుకుంటా వస్తున్నాను నీకోసం. నా మీద అలిగి నువ్వు ఇటు వచ్చి ఇట్లాంటి పనులు చేస్తున్నావు. ఏంది నువ్వు? అమ్మ చెప్పింది, అమ్మాయి చెప్పింది. నీకు అమ్మ చెప్పింది, అమ్మాయిలతో మనకేంది పని? అమ్మ చెప్తే ఓకేలే. నన్ను వదిలేసినోడు నీకేం పని? ఇప్పుడు ఏడ కూర్చున్నావు నువ్వు? ఓగతా తోగతా ఏంది నువ్వు అసలు? ఏందంటే ఏం చేయమంటావు? నన్ను వదిలేసి నువ్వు పోతివి. నేను ఆడికెళ్ళ నీకోసమే కదా వచ్చిందా? నా కోసం వచ్చినవా? అమ్మాయి లేదా? చా ఏంది ఆ మాటలో? అట్లయితే హ్యాపీ న్యూ ఇయర్ పెద్దోడా. అబ్బా, హ్యాపీ న్యూ ఇయర్ చిన్నోడా. అబ్బా, నువ్వు లేకపోలేకి నేను కాసేపు ఆ తాగుపోతే క్యారెట్లోకి వెళ్ళిపోయా. మొత్తానికి పోయాను నాయన. ఒక్కసారిగా చూసా, నిజంగా తాగామనుకున్నానా? చిన్నోడా, ఎప్పుడన్నా తాగడం చూసానన్నా నేను? అసలు ఏంది నువ్వా నట? అసలు ఆయన విశ్వస్వరూపం చూపించావు నువ్వా? సార్వభౌముడివే. ఏందంటే ఏంది మందలే అసలు? ఏంది ఏంది ఏలే? చూడు, హ్యాపీ న్యూ ఇయర్. ఏంటంటే విషయం ఏంటంటే, ఇప్పుడు నేను కాసేపు ఒక నిమిషమే నేను ఆ క్యారెట్ రేస్ నువ్వు దట్టుకోలేకపోతే నాయన. ఈ నెల్లూరులో ఉన్న తాగుబోతు మహారాళ్ళు అందరూ ఈ న్యూ ఇయర్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్ట ఆగుతున్నారు, అసలు ఈతల్లోకి వచ్చి వాళ్ళు ఎట్ట చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లే. వాళ్ళని చూద్దామని ఎడ దాకా వచ్చినా అసలు వాళ్ళు ఎట్ట ఉంటారో, వాళ్ళు క్యారెక్టర్ ఏంది, ఏమేమి చేస్తారని నాకు చూపివా? చూపిస్తా, కానీ అందరూ ఆ మాదిరి ఉండరు. కానీ మన నెల్లూరు వాళ్ళు అంటే ఏంది కథ? ఏందా ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు కానీ అందరూ ఆ మాదిరి ఉండరు. ఓకే, మందు, చిందు, విందు అన్ని ఉన్నా కూడా కొన్ని క్లారిటీలు ఉంటాయి కొంతమందికి. ఏ క్లారిటీ అన్నది? ఆ క్లారిటీ చూపిస్తావా? మాటలొద్దు, మాట్లాడుకోవద్దు. ఇప్పుడు నా క్లారిటీ చూపివా? అబ్బా, మళ్ళీ స్టార్ట్ చేసాడే మా పెద్దోడా. అంతే, అదే మామూలుగా ఉండదు మన ఎవరు. అయితే వ్యూవర్స్, ఇదైతే జస్ట్ డ్రామా నాయన. మాకు అట్లా అలవాటు లేవు, ఏం లేదు స్వామి. అసలు నెల్లూరులో వీళ్ళు ఎట్టట్టున్నారో ఏందని చెప్పి మీకు చూపించడానికి ఎంత దూరం వచ్చాడు. మా పెద్దోడు స్పెషల్ గా నన్ను ఎదుక్కుంటే ఎడదాకా వచ్చాడు. చిన్నోడా పెద్దోడా అని చెప్పి ఏం కదలే కానీ దాని ఏముందలే కానీ. అయితే నెల్లూరులో ఏ విధంగా ఉంటది, అసలు ముందు మమ్మల్ని ఎట్ చేస్తున్నారు, న్యూ ఇయర్ ఎట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అసలు వాడు భలే కష్టాలు ఏంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు మనకి ఏం అర్థం కాదు. మనం పోయి దెమాన్ని చూసేద్దాం. మా చిన్నవాడు తీసుకోపోతాడు ఎట్టండేది ఎవరు మొత్తం పోదండి. లెట్స్ గో. చిన్నడా, ఏంది పెద్దోడా ఆడికి తీసుకెళ్తాను? నాకు బుక్ వేస్తున్నావా? ఏడాది తీసుకెళ్తా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నా నీకు. హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నా. అదే విధంగా నీకు ఇస్తున్నాను, ఫీల్ అయ్యాయో నాయన. అది కాదు, అదో మన ప్రేక్షకులు, మన వ్యూవర్స్ కి ఫస్ట్ వాళ్ళు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. ప్రేక్షకులకి, వీక్షకులకి, వ్యూవర్స్ కి అందరికి హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పెద్దోడి తరపున, నా చిన్నోడి తరపున. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, అవును,
ఈ పరిమళాలు వెగజల్లుతున్నటువంటి సువాసన కలిగినటువంటివి. అయితే ఈ సువాసనని మా సువర్ణ మీడియా తరపున వ్యూవర్స్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలియజేయడానికి మీ అందరికి ఇది ఈ బొకేనైనా ఇప్పుడు వాదం తాగుబోతుల కాడికి వెళ్ళిపోదామా? అది రండి, బుక్కే తీసుకుని అట్టే ఉండబాక నాయన మా తోట రండి. వ్యూవర్స్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అయితే మాత్రం చూడండి, మన నెల్లూరులో ఉన్నటువంటి యువతంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఒక నిరసన తెలియజేస్తున్నారు. తినడా ఏం నిరసన తెలియజేస్తున్నాను కూడా చూడండి. ఏం చెప్పు, తెలియజేస్తారా అండి? తెలివిగా వ్యవహరిద్దాం, ఆరంభించడాన్ని మానివిద్దాం అని చెప్పి ఒకటే ఉంది. మరలా రాదు ఈ జీవితం, మత్తు పదార్థాలు వ్యతిరేక ఉద్యమం అంట. అసలు ఈ ఉద్యమం నెల్లూరు జిల్లా కాదు, ప్రపంచంలోనే ఏడుండదు నాయన. మత్తు పదార్థాలు వ్యతిరేకంగా ఉద్యమం ఏడలేదు. మన నెల్లూరులో మన యువత చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఓకే ఇనిహో, ఓకే రా బ్రో, దాదా ఏంది ఈ మత్తు పదార్థం వదలరు నాయన అని చెప్పి చెప్తున్నాను. రోజు నువ్వు ఏంది దీని ప్రత్యేకమైన మరలి రాదు ఈ జీవితం అని ఉంది, మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమం అని ఉంది. బ్రదర్ మీరు చెప్పండి మీ విషయం ఏంది, అసలు ఎందుకు వదలాలి దీన్ని? లైఫ్ అనేది చాలా వాల్యుబుల్. ఒకసారి పోతే మళ్ళీ రాదు. ఎందుకంటే లైఫ్ చాలా ప్రీషియస్ కాబట్టి మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖచ్చితంగా ఒకసారి పోతే మళ్ళీ రాదు లైఫ్ అనేది. సరే రాదు పోదు అంటున్నావు, న్యూ ఇయర్ ఏం సెలబ్రేట్ చేసుకోవాలా? ఇట్లా ఏం వద్దంటివి, ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలని కదా? మామూలు ఇట్లాగే సెలబ్రేట్ చేసుకుందాం. స్వీట్ అండ్ షార్ట్ తాగితేనే సెలబ్రేషన్ కాదు కదా, మామూలుగానే సెలబ్రేట్ చేసుకుందాం. అందరూ ఫ్రెండ్స్ కలిస్తేనే అదే సెలబ్రేషన్. సూపర్ సూపర్ సూపర్. అదే మనకు కావాల్సింది ఉన్నాడా? అది మనకు. అన్న మీరేం చెప్తారా? ఏం లేదన్నా, యువతకి ఆదర్శం ఏంటంటే మందు డ్రగ్స్ అవి ఏం లేకుండా మనం ఆనందంతో ఒకరు తెలుస్తుంది. అంటే మత్తు దిగితే ఏం చేస్తారో మనకి తెలియదు, యాక్సిడెంట్లు అన్ని అవుతాయి న్యూ ఇయర్ గా. అదన్నీ కట్టడి చేస్తూ మనం ఆనందాన్ని ఓపెన్ చేస్తూ ఎంజాయ్ చేయడమే పని. సూపర్ సూపర్ సూపర్. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరూ కూడా. విలేకర్ గారికి అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. సూపర్. ఓకేనా? విలేకర్ గారికి కూడా అందరికి హ్యాపీ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ పెద్దోడా. అది విషయం అయితే నెల్లూరు లేదు తాగుబోతులు అది ఇది అని చెప్పావు, నువ్వు మందేసి చిందేరా అలాంటిది ఏం లేదు. అయితే ఫైనల్ గా తెలిసింది కదా, ఒక్కరు కూడా ఇక్కడ ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే, నాయన కుటుంబంలో ఎన్నో బాధ్యతలు బరువులు ఉన్నాయి నాయన. ఇట్లా యాక్సిడెంట్లు పోపాకండి, బాధ్యత రకమైనటువంటి న్యూ ఇయర్ ని జరుపుకోవడం చెప్తున్నాం. చెప్పమ్మా. ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనేది నూతన సంవత్సరం వచ్చేది. ఎవరు కూడా ఏ అధికారితో ఎవరు కూడా ఉండరు, కానీ ఎవరు ఉండేవాళ్ళు ఉంటారు కాదంటలేదు, కానీ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తతోనే ఉన్నారు. ఇప్పుడు విఆర్సి అక్కడి నుంచి మూలపేట నుంచో లేకపోతే మన ఎక్కడి నుంచి పొదలకూరు రోడ్ నుంచి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. దేనికి వస్తారు? విఆర్సి సెంటర్కి జాగ్రత్తతోనే వస్తారు. అవును, కానీ ఏదో ఎంజాయ్మెంట్ హ్యాపీ న్యూ ఇయర్. ఒక సంవత్సరం కొత్త సంవత్సరం మనకు వచ్చింది, అందరికి కొత్త సంవత్సరం వచ్చింది. లాస్ట్ సంవత్సరంలో ఎవరైతే ప్రేమని ఆప్యాయతని సుఖ సందర్భాలు పొందారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఎవరైతే పొందలేదో వచ్చే సంవత్సరం వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. పొందండి. ఎవరైతే పొందలేదు ప్రేమని పొందాలి, ఆనందాలతో ఎవరైతే పొందలేదు వాళ్ళందరినీ ఈ సంవత్సరం పొందాలి. సూపర్ సూపర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఈ టైంలో ఎలా ఉంటదంటే ప్రతి ఒక్కరు అవును ఆనందోత్సాహాల్ని వెదజల్లుతా ఉంటారు మన బ్రదర్ లాగా. ఎలా ఉంటదంటే దానికి అడ్డు అదుపు ఉండదు, ఆనకట్ట వేసినా కూడా ఆగదు. అడ్డు అదుపు ఉండదంటే దేనికి ఉండదంటే ప్రతి ఒక్కరిలో కూడా. కానీ ఇంకోటి మద్యం సేవించే వాళ్ళు ఉంటారు, మద్యం సేవించే వాళ్ళు ఉంటారు, కానీ ఈ ఇయర్ అనేది చాలా అద్భుతమైన విషయం. సూపర్ సూపర్. ఓకే థ్యాంక్ యూ ఎవరీవన్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.
హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇద్దరు ఒకే షర్ట్ వేసారా హ్యాపీ న్యూ ఇయర్ తప్పకుండా హలో హ్యాపీ న్యూ ఇయర్ సార్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మేడం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మేడం హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ సార్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఏం పేరు నీ పేరు నాన్న శ్రేష్ఠ జాయిసి వావ్ హ్యాపీ న్యూ ఇయర్ థాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ నైస్ నేమ్ ఏం అసలు ఈ జుమ్ జుమ్ లేని డమ్ డమ్ లేని ఏం చేద్దాం చెప్పు ఉడుకు రక్తం కదా హ్యాపీ న్యూ ఇయర్ ఆ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు సరేలే నెల్లూరు ఓకే హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అని చెప్పి అవును ఒక్కొక్కరు ఒక్కొక్క వేలు ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు నువ్వు చెప్పినట్టు ఉడుకు రక్తం కదా అవును సరేలే ఎనీవే హ్యాపీగా ఎంచక్క సరదాగా మంచిగా చేసుకుంటే చాలు అంతేనాయన అంతకు మించి ఎటువంటి ఆటంకాలు అవరోధాలు ఆటుపోట్లు అడ్డంకులు జరగకుండా ఉంటే చాలు ఏమవుతున్నాయినా ఇంటికాడ మీకోసం అందరూ ఎదురు చూస్తా ఉన్నారు మీరు వచ్చి దమ్మ దమ్మ డ్రు డ్రు అని చెప్పి తిప్పి తిప్పి పైకి ఎత్తి కిందకి టైర్లు అన్ని దమాన పడిపోయి అదిరికి ఇద్దరికి గందరగోళం చేసుకోవద్దు తిప్పి తిప్పి పిప్పి చేసినట్టు నువ్వు వేసిన యాక్టింగ్ కి నేనే తిప్పి అయిపోయా ఆ ఊపులు ఊపితేనే ఇప్పుడు ఇట్టంటే ఇంకెట్ట ఉంటది గుండెల్లో అంతే హ్యాపీ న్యూ ఇయర్ అంటే సోదర సమాన భావంతో హ్యాపీ న్యూ ఇయర్ అని ఇలా చెప్పుకునే దానికి ఎలా ఉంటది అసలు ఇట్ట పెట్టి ఇట్టా అని బట్టి లేపితే ఎట్టుంటదా నెల్లూరులో చిన్నోడు పెద్దోడికి అసలు అడ్డు ఆపు లేకుండా మనం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసినంత అంత ఎంజాయ్ గా ఎవరు చేసుకున్నట్లేదు వాళ్ళు కూడా మనం చూసి అబ్బా భలే భలే న్యూ ఇయర్ అని చెప్పి అనుకుంటారు మీరు కూడా మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీకు కామెంట్ చేయండి హ్యాపీ న్యూ ఇయర్ అని మేము కూడా మీకు రిప్లై ఇస్తాం ఎవరితో అందరికి మరొక్కసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ న్యూ ఇయర్ సో అది సంగతి ఇది ఇవాళ కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ సోనా మీడియా వీడియో జర్నలిస్ట్ రియాజ్ తో చిన్నోడు పెద్దోడు బై బాయ్